లోకేష్ నెక్స్ట్ అరేంజ్మెంట్స్ ఏమున్నాయి? అందుకే వాటర్ బాటిల్స్ రాసుకున్నాం. ఓకేనా? నువ్వు ఉన్న ఫస్ట్ రోలో ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కౌంట్ చేసుకుంటారా? 3 రాసుకో. ఎన్ని రోజులు ఉన్నాయి లెక్క పెట్టుకో. 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని బాటిల్ అవుతాయి? 3 4 జా అంటే ఎంత? 3 4 ఎంత? మీ టేబుల్స్ వచ్చి కదా. 3 4 జా 12 రాసుకో. టోటల్ ఏమో 12 బాటిల్స్ ఉంది. ఇప్పుడు డివిజన్ కింద దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ హౌ మెనీ వాటర్ బాటిల్స్? 12. ఫస్ట్ రోలు ఎన్ని ఉన్నాయి? అలాంటి చెప్పు 3. ఒక్కొక్క రోలో 3 చెప్పిన డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్ని రోజు వచ్చాయి? 4 వచ్చాయి. అంటే 12 ప్లాంట్స్ని ఒక్కొక్క రోలో 3 చెప్పిన పెడితే 4 రోజు వస్తాయి. 4 అక్కడ నిలబడి నీ వైపున ఫస్ట్ రో అంటే అది. ఓకేనా? 4 ఎన్ని రోజు వచ్చే లెక్క పెట్టుకో. 3 వచ్చాయి. టోటల్ హౌ మెనీ బాటిల్స్? 4 3 జా 4 3 జా ఎంత? 12. మీకు మల్టిప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు డివిజన్కి మార్చేస్తాం దాన్ని. టోటల్ హౌ మెనీ బాటిల్స్? 12. ఫస్ట్ రోలో 4 ఉన్నాయట. అప్పుడు ఈచ్ రోలు ఎన్ని వస్తాయి? దీన్ని చూసి చెప్పవచ్చు. 12 / 4 = 3. ఆ మల్టిపుల్ చూసి చెప్పాలి. 20 / 4 ఎంత వచ్చింది? 5. అదే 20 / 5 4. 3 4 జా 12 / 3 ఇంకో నెంబర్ చెప్పిడమే. 12 / 3 4. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఒక టేబుల్ ఇస్తుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఒకవేళ 12 యాపిల్స్ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 వస్తుంది? అవే జస్ట్ చేంజ్ అవుతాయి. గుడ్. నెక్స్ట్ వన్. 8 2 జా 16. 16 దేంతో డివిజన్ చేస్తే 8 వస్తుంది? 2. 16 దేంతో డివిజన్ చేస్తే 2 వస్తుంది. 8. అంటే అర్థమేంటి? 16 యాపిల్స్ని ఇద్దరు పంచితే 8 వస్తుంది. 8 మెంబర్స్ పంచితే 2 వస్తుంది. అందుకే 8 2 16 అయింది. నెక్స్ట్ 5 4 ఎంత? 20. 20ని దేంతో డివిజన్ చేస్తే 4 వస్తుంది? 5. 20ని దేంతో డివిజన్ చేస్తే 5 వస్తుంది? 4. నెక్స్ట్ 3 6 జా అంటే ఎంత? 3 6 ఎంత? 18. దాన్ని 18ని 3 6 యొక్క మల్టిపుల్ అంటాం. 18ని 6 యొక్క ఏ మల్టిపుల్తో డివిజన్ చేస్తే 6 వచ్చింది? 3. 18ని 3 యొక్క ఏ మల్టిపుల్తో మల్టిప్లై చేస్తే 3 వచ్చింది?